ఫ్రెండ్స్, నేను మీ ముందుకు ఒక కొత్త నోటిఫికేషన్‌తో అయితే వచ్చానండి. క్వాలిటీ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి ఇది. గ్రూప్ సి కేటగిరీ పోస్టులండి ఇవి. ఇక్కడ మీరు డైరెక్టర్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ అనే వెబ్‌సైట్‌లోకి డైరెక్ట్‌గా వెళ్ళిపోతే, మీకిక్కడ కిందనే రిక్రూట్మెంట్ అని ఉంటుందండి. ఆ రిక్రూట్మెంట్‌లో మీకు ఫస్ట్ కనపడే బ్లాక్‌లోనే, ఎందుకంటే ఇది రీసెంట్‌గానే రిలీజ్ అయింది. 24థ్ మే 2024. సో, అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోతది. ఇందులో మీకు క్లియర్‌గా నేను ఏమేమి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానంటే, అసలు ఎలాగ మీరు పోస్ట్ చేయాలి, ఎగ్జామినేషన్ ఎలాగా అటెండ్ అవ్వాలి. సో, ఇవన్నీ నేను క్లియర్‌గా ఈ నోటిఫికేషన్‌లో ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్. ఇక్కడ చూద్దామండి. సీనియర్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, తర్వాత వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్. సో, వీటన్నిటికి పోస్టులు క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ పాస్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండి. మెట్రికులేషన్ మీరు పాస్ అయితే సరిపోతుంది. అంటే 10th మెట్రికులేషన్ అంటే 10th అండి. అండ్ ఆల్సో సబ్జెక్ట్ టు వేరియేషన్ ఆఫ్ వేకెన్సీస్ అంటే పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ ఈజ్ హారిజంటల్లీ రిజర్వ్డ్ అంటే పీడబ్ల్యూడీకి రిజర్వేషన్ అయ్యే ఉంటుందండి. ఇక్కడ మీకు ప్రొబేషన్ పీరియడ్ 2 years అయితే ఉంటుంది. ఈ 2 years కంప్లీట్ అయిన తర్వాత మీకు రెగ్యులరైజేషన్ అవుతది. ఎవ్రీ గవర్నమెంట్ జాబ్స్‌లో అంతే అండి. 2 years మాత్రం పక్కాగా ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, సీనియర్ స్టోర్ కీపర్ చేసేటప్పటికి ఇక్కడ 10+2 అండి. ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 25,500 నుంచి 81,100 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. స్టెనోగ్రాఫర్ 2 ఏజ్ వచ్చేసి 18-27 అండి. దీనికి కూడా 10+2 అయితే క్వాలిఫికేషన్ అండి. అండ్ ఆల్సో లెవెల్ పే వచ్చేసి సేమ్ 25,000 నుంచి 81,000 వరకు ఉందండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేటప్పటికి ఇక్కడ 10th అండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ శానిటేషన్ కూడా 10th. అండ్ ఆల్సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే చూసుకుందామండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, పీహెచ్ వాళ్ళకి 10 years, పీహెచ్ ప్లస్ ఓబీసీ వాళ్ళకి 13 years, పీహెచ్ ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years, ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 years, ఎక్స్ సర్వీస్ మెన్ ఓబీసీకి 6 years, ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్సీ ఎస్టీకి 8 years. అండ్ ఆల్సో డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళకి ఏంటంటే రిజర్వేషన్ అయితే ఉందండి. ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేషన్, యాక్చువల్లీ ఇది మనం మెయిల్‌లో అప్లై చేయడం గానీ, లేకపోతే ఏదైనా ఆన్‌లైన్‌లో అప్లై చేయడం అయితే కాదండి. డైరెక్ట్‌గా ఏం చేయాలి అంటే, మనం పోస్ట్ ద్వారానే మనం ఏం చేయాలంటే పంపించాలి. అది కూడా బిఫోర్ నోటిఫికేషన్ 28 days ఉందండి. సో, ఈ 28 days లోపే ఏమైపోవాలంటే మీ అప్లికేషన్ అనేది వెళ్ళిపోవాలి అక్కడికి. సో, వెళ్ళకపోతే మాత్రం వాళ్ళు రిజెక్ట్ చేస్తారండి. ఎందుకంటే డ్యూ టు లెస్ పోస్టులు. ఒక్కొక్క పోస్ట్‌కి 20-30 మెంబర్స్‌ని మాత్రమే వాళ్ళు ఏం చేస్తారంటే సెపరేట్ చేస్తారు. అది కూడా క్వాలిఫికేషన్‌లో మెరిట్ మార్క్స్ వచ్చిన వాళ్ళని వాళ్ళు ఏం చేస్తారని తీస్తారండి. సో, మోడ్ ఆఫ్ ద సెలక్షన్ చూడండి, షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికేషన్స్. ఇక్కడ నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదండీ, వేర్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్డ్ ఇన్ టూ లార్జ్ ఇన్ ప్రొబేషన్ టు ద వేకెన్సీస్ అండ్ ఇట్ ఈస్ నాట్ కన్వీనియంట్ ఆర్ పాసిబుల్ టు ద డిపార్ట్మెంట్. అంటే సెగ్రిగేట్ చేయడానికైతే కొంచెం కష్టం అవుతది కాబట్టి, అందులో హైయెస్ట్ మార్క్స్ ఎవరికైతే వస్తదో దాంట్లో 20 మెంబర్స్, ఒక వేకెన్సీకి 20 మెంబర్స్ లాగా సెగ్రిగేట్ చేసి అయితే పెడతారండి. ఇక్కడొచ్చేసి వీటికి రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. స్కీమ్ ఆఫ్ రిటన్ ఎగ్జామ్ చూడండి ఇక్కడ. సీనియర్ స్టోర్ కీపర్‌కి వచ్చి జనరల్ ఇంగ్లీష్, తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, వీటన్నిటికి 25 మార్క్స్ ఉంటాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 కూడా సేమ్ అవే ఉంటాయండి. కాకపోతే ఇక్కడ వచ్చేసి స్కిల్ టెస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటది. అంటే డిక్టేషన్ 10 మార్క్స్‌కి ఉంటుందండి. తర్వాత టైపింగ్ టెస్ట్ కూడా చూస్తారు. ట్రాన్స్క్రిప్షన్ 50 minutes ఉంటుందండి. ఇంగ్లీష్ 65, హిందీ కూడా ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా చూస్తారు. దేనికి? స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 కండి. మిగతా వాటికి ఓన్లీ రిటన్ టెస్ట్ అయితేనే ఉంటుంది. ఎంటీఎస్ ఆఫీస్ వర్క్ కూడా సేమ్ మీకు జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ ఎబిలిటీ ఇవే ఉంటుందండి. అండ్ ఆల్సో డేట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ వెన్యూ అది ఖచ్చితంగా మీకు వాళ్ళు నోటిఫై అయితే చేస్తారండి. తర్వాత మనం ఇక్కడ క్లియర్‌గా చూడాల్సిన విషయం ఏంటంటే, హౌ టు అప్లై. ఇక్కడ మనకి కింద మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ పీడిఎఫ్‌లో కింద మీకు
3 టైప్స్ ఆఫ్ అప్లికేషన్ ఫార్మ్స్ అయితే ఉన్నాయి. వాటిలన్నిటిని క్లియర్‌గా మీరు డౌన్‌లోడ్ చేసుకొని, ఫిలప్ చేసి ఏ అడ్రస్‌కి పంపించాలి అంటే డీక్యూఏఎన్ కాంప్లెక్స్ 8th ఫ్లోర్ నేవల్ డాక్యార్డ్ టైగర్ గేట్ ముంబై 400023 క్లియర్‌గా అయితే ఇక్కడ మీరు ఖచ్చితంగా ఈ అడ్రస్‌కి పంపించాలండి. క్లియర్‌గా రాయండి. చూడండి ఎనెక్సర్ A2 తర్వాత వచ్చేసి A3 అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఆల్సో మీ ఎన్వలప్స్ ఉండాలండి. తర్వాత రీసెంట్ సైజ్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఉండాలి. ఇవన్నీ మీరు అటెస్ట్ చేసి సెల్ఫ్ అటెస్టేషన్ చేసి పంపించాలండి. ఒకవేళ గనక మీకు ఎస్సీ, ఎస్టీ ఉంటే దాని మీద కూడా మీరేం చేయాలంటే ఎనెక్సర్ 2 పెట్టాలి. సో, దానికి మీరు సెల్ఫ్ అటెస్టెడ్ చేసి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి. అదే కాకుండా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎనెక్సర్ 3 పెట్టాలి. ఎనెక్సర్ 3 మీద కూడా మీరు సెల్ఫ్ అటెస్టేషన్ ఖచ్చితంగా చేయాలండి. అండ్ ఆల్సో నేచర్ అండ్ డ్యూటీస్ ఇక్కడ చాలా ఉన్నాయండి. మీరు క్లియర్‌గా ఎందుకంటే లెంత్ అయిపోతుంది వీడియో. సో, మీరు దయచేసి అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి మీరు డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే మీరు క్లియర్‌గా లేదు అంటే మీరు ఇక్కడ స్క్రీన్‌షాట్ తీసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే నేను అన్ని క్లియర్‌గానే ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఒక్కటి ఇంపార్టెంట్‌గా చెప్పాలి అనుకుంటున్నాను ఏంటి అంటే ఓన్లీ ఇండియన్ మెంబర్స్ మాత్రమే అలౌడ్ అండి దీనికి. నేను ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను చూడండి ఇలా ఎనెక్సర్స్ ఉంటాయండి. ఇప్పుడు మీకు క్యాస్ట్ ఉంటే ఒక ఎనెక్సర్ పెట్టాలి. తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఒక ఎనెక్సర్ పెట్టాలి. సో, అలా ఎనెక్సర్స్ ఉన్నాయండి. అలాగే మీరు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అడిగారు కదా! సో, ఆ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ మీరు ఎక్కడైతే వాడు బ్లాక్ లాగా ఇచ్చారో అక్కడ మాత్రమే పేస్ట్ చేయాల్సి ఉంటుందండి. సో, మీరు క్లియర్‌గా చూసుకోండి. ఏ ఎనెక్సర్ ఎక్కడెక్కడ ఏ ఎనెక్సర్ ఎవరికి కావాలి ఏంటి అనేది క్లియర్‌గా మీరు చూసి ఫార్మ్ ఫిలప్ చేసి మంచిగా అన్నీ తప్పులైతే చేయొద్దండి. ఒకవేళ తప్పొచ్చినా మళ్ళీ వేరే పేపర్ డౌన్‌లోడ్ చేసుకోండి. సో, డౌన్‌లోడ్ చేసుకొని మీరు క్లియర్‌గా రాసి నేను ఆల్రెడీ మీకు ఇందాక ఒక అడ్రస్ అయితే చెప్పాను. సో, ఆ అడ్రస్‌కి మీరు క్లియర్‌గా పంపించడానికి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మరి మీకోసం డీక్యూఏఎన్ కాంప్లెక్స్ 8th ఫ్లోర్ నేవల్ డాక్యార్డ్ టైగర్ గేట్ ముంబై. సో, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్.